కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో విజయోత్సవ సభలు నిర్వహిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు విజయోత్సవాలు అనేది వాళ్ళు విజయం సాధిస్తే కదా జరుపుకోవడానికి. పార్టీ పరంగా జరుపుకుంటున్నారు కానీ పబ్లిక్ పరంగా అది విజయోత్సవాలు కాదు, అవి మరణోత్సవాలు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 90 మంది గురుకుల పాఠశాలలలో విషపు ఆహారం తినిపించి పిల్లల్ని చంపేసారు. 15 మంది ఆటో కార్మికులు చనిపోయారు, 20 మంది చేనేత కార్మికులు చనిపోయారు, 580 మంది రైతులు చనిపోయారు. ఇంకా ఎంతోమంది ఇండ్లను కూలగొట్టి నిరాశ్రయులను చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రణరంగంగా మార్చి ఎక్కడ పడితే అక్కడ ఏడుపులు పెడబొబ్బలు తెచ్చినందుక వీళ్ళు విజయోత్సవాలు చేసుకునేది. ఏ విధంగా వీళ్ళు విజయోత్సవాలు చేసుకుంటారు చెప్పండి? వీటన్నిటికీ సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. దాని తర్వాత విజయోత్సవాలు జరుపుకోమని చెప్పండి. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిందని చేసుకోవాలి తప్ప మీరు పరిపాలనలో సక్సెస్ అయినామని చెప్పి జరుపుకోవద్దు. మీరు 2 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు పెట్టి మీ యొక్క ఖజానాలు నింపుకొని మీ యొక్క ఎంతమంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉందో మీ యొక్క ఎంతైతే ఖర్చు పెట్టిరో దానికి 100 రెట్లు ఎక్కువ డబ్బులు మీరు సంపాదించుకున్నాము మేము 2 సంవత్సరాలు అని విజయోత్సవాలు జరుపుకోవాలి. ఏమంటారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి పనులు చేకూర్చినామా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు, మంత్రివర్గాలు కూడా అంటారు. అభివృద్ధి దేన్ని అంటారు అన్న? దేంట్లో అభివృద్ధి చేసిండు? ఆయన చేసింది ఏం చేసిండు? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూ నిర్వసితులకు ఇప్పటిదాకా డబ్బులు కట్టలే. లగచర్లలో బంజారా జాతి ఒక్క మగ దిక్కు లేకుండా ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్లలో పెట్టించి కొట్టించిండు. ఎక్కడ అభివృద్ధి చేసిండు? కొడంగల్కైనా ఏమైనా అభివృద్ధి చేసిండా? కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 1350 కోట్లతో చేయాల్సిన దాన్ని 5000 కోట్లు చేసిండు. ఎవడయ్యా సొమ్ము? ఈ పొంగులేటి శ్రీనివాస్కి ఆ కన్స్ట్రక్షన్ ఇచ్చి పొంగులేటి శ్రీనివాస్ రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కైపోయి కమిషన్లు తింటలేరా? ఎక్కడ అభివృద్ధి పనులు చేసినామని చెప్పేసి ఎక్కడ చూపిస్తూ ఉన్నారు? జేబులా కత్తెర పెట్టుకొని గత ప్రభుత్వం ఏదైతే టెండర్ పిలిపించి 50% 60% పనులు కంప్లీట్ చేసి ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ ఒక కటింగ్ మాస్టర్ లెక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు. కానీ శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసిన ఈ 2 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని అరెస్ట్ అనే ఒక కాంగ్రెస్ పడుతున్నటువంటి వ్యూహం, దీన్ని ఎలా చూడవచ్చు అంటే గతంలో లొటపీస్ కేసు అన్నటువంటి కేటీఆర్ మళ్ళీ అలాంటి లొటపీస్ కేసు అన్న తర్వాత మళ్ళీ ఇలాంటి విచారణ ఎందుకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు? ఏం జరగబోతుందని అంటే ఏం చెప్తారు అన్న? ఇక్కడ ఏముందంటే కేటీఆర్ గారు అనేది బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు ఏదైతే వేరే పార్టీ వాళ్ళు ఉన్నారో అన్ని పార్టీ వాళ్ళు కలిపి కేటీఆర్ అనే చెప్తున్నాడు. ఎందుకు? ఈ పార్టీ వాళ్ళందరికీ కేటీఆర్ గారు ఇట్లాగే ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతూ ఉంటే వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఉచ్చబడుతుంది. అందుకని ఈయనని ఎట్లయినా లోపాలు వేయాలి. రేపు ఎట్లయినా 2 ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్. ఒకటి ఖైరతాబాద్ ఎలక్షన్, ఒకటి స్టేషన్ గన్పూర్ ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎలక్షన్లలో కేటీఆర్ గారు బయట ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారు. ఏదో మనం 200 కోట్లు ఖర్చు పెట్టి మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచినాము. ఒక నియోజకవర్గం కాబట్టి 200 కోట్లు ఖర్చు పెట్టినాము. ఓటుకు 5000 రూపాయల దాకా ఖర్చు ఇచ్చినాము. ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలు గెలవాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు. కాబట్టి కేటీఆర్ గారిని లోపలేయాలనే ఒక ప్లాన్ తోటి వాళ్ళు చేస్తున్న కుట్ర. దీంట్లో ఎట్లాంటి వాస్తవం లేదు. ఇక్కడ వాస్తవం ఎందుకు లేదని చెప్తున్నామంటే ఇక్కడ ఒక మున్సిపల్ మంత్రిగా ఆయన అప్రూవల్ ఇచ్చి 54 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినానని ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఏ కంపెనీ అయితే ఈ రేస్ వాళ్ళు వచ్చిరో వాళ్ళు కూడా మాకు ముట్టినాయని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా ఉన్నది. దానివల్ల 695 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి లాభం వచ్చిందని క్లియర్గా తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్లో ఉన్నది. ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందంటారా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం అనేది ఉంది. కానీ ఏ విధంగా ఉంది? ఈ యొక్క హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. పెద్ద పెట్టుబడులు వచ్చినాయి, చాలా మట్టుకు పెరిగినాయి అన్న. తెలంగాణ రాష్ట్రాన్ని మెయిన్ హైదరాబాద్ సిటీని వరల్డ్ మ్యాప్లో చూపించిండు కేటీఆర్ గారు. వరల్డ్ మ్యాప్లో చూపించిండు. ఒక సింగపూర్, ఒక యూకే, ఒక దుబాయ్, ఒక కువైట్ కంటే తక్కువ కాకుండా ఈ హైదరాబాద్ని ఆ విధంగా కేసీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉండి డెవలప్మెంట్ చేసిండు. ఈరోజు ఏదైనా వేరే దేశం వాళ్ళు వస్తే ఇది ఇండియానేనా అని మర్చిపోయే విధంగా, ఇది మనం వేరే దేశానికి వచ్చినామా అనే విధంగా మన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పౌరులు ఎవరైనా 10 సంవత్సరాలు బయట ఉండి సడన్గా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చూస్తే మేము దుబాయ్లో ఉన్నామా, కువైట్లో ఉన్నామా, లేక మేము సింగపూర్లో ఉన్నామని ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా డెవలప్మెంట్ చేసిందే కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేసిండు? వాళ్ళు కూడా చేసిరు కదా, ఈ మిస్ వరల్డ్ అనే పోటీ నిర్వహించారు. దానివల్ల కూడా మనకు ప్రపంచ ఖ్యాతి వచ్చే విధంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు కదా. మిస్ వరల్డ్ వల్ల ప్రపంచ ఖ్యాతి దేవుడేరుగానా? ఈ తెలంగాణ రాష్ట్రం ఈ హైదరాబాద్ పరువు తీసిరు లంగానా కొడుకులు. ఎందుకు పరువు తీసిరంటే ఆ ఒక్క యూకేకి సంబంధించిన మిస్ యూనివర్స్తోన అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి ఆమె యూకేకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్లో మన భారతదేశాన్ని
వేసుకుంటా ఉన్నది. ఇక్కడ హైదరాబాద్ యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని నాతోటి ఈ విధంగా బిహేవ్ చేశారు, నేను వెళ్ళాల్సింది కాదని చెప్పేసి ఒక మిస్ యూనివర్స్ యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఆమె ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులకి హైదరాబాద్ పేరుని అక్కడ ప్రస్తావిస్తూ ఉంటే ఎక్కడ ఇమేజ్ వచ్చింది? వీళ్ళు చేసింది మిస్ వరల్డ్ మేము నిర్వహిస్తున్నామని చెప్పేసి ఒక బ్యానరు హోర్డింగ్ కడితే అక్కడ మిస్ వరల్డ్ ఫోటోలే లేవన్నా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఉన్నారు. అసలు వాకింగ్ వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారా అర్థం కాదు. ఇక్కడ పేరు రావడం కాదు, హైదరాబాద్ ఇమేజ్ పొడగొట్టిండు రేవంత్ రెడ్డి. అయితే ఒక విషయము, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మరో 20 ఏళ్ళు కూడా నేనే పరిపాలిస్తా అని కూడా చెప్తున్నటువంటి మాటలు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళే వస్తారా పరిపాలనలోకి, అధికారంలోకి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ 2028, 29లో? అవన్నీ కాదన్న రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఇంకో 20 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాడు కదా, మా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అనుకోండి. 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఈయన ఉంటాడేమో అడగండి. అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఈ 5 సంవత్సరాలను ఉంటాడని గ్యారంటీ ఇమ్మని చెప్పండి. ఇవన్నీ బోగస్ మాటలు. 20 సంవత్సరాలు ఉంటావు కానీ కళలో ఉంటావు, నిజ జీవితంలో ఉండవు. ఈ 5 సంవత్సరాలు గడుచుడే పెద్ద గండం నీకు. నీ వెనకాల మొత్తం అణుబాంబును పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నాకు సపోర్ట్ చేస్తున్నారని. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల పీరియడ్ ఎప్పుడు ఖతం అయిపోతుంది, 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రిని ఎప్పుడు మార్చాలని చెప్పేసి వెనకాల బాణాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డి వెనకాల. ఈ 5 సంవత్సరాలు చక్కగా ఉండమని 20 సంవత్సరాలు దేవుడు ఎరుగు. అయితే ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం, ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నికలు రాబోతుంది. ఇందులో ఇక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందా, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుందా, బీజేపీ పార్టీ జెండా ఎగరబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు, ఖైరతాబాద్ ఉప ఎన్నికలు. ఫస్ట్ ఉప ఎన్నికలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ క్యాడర్ కష్టపడి కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసి దానం నాగేందర్ గారిని గెలిపించారు కదా, ఇప్పుడు ఒకవేళ ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్కి టికెట్ ఇస్తారేమో అడగండి. ఫస్ట్ ఆయన గెలుచుడు తర్వాత ఆ మోతేపరి మాటలు కావు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇస్తుందని చెప్పు. నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో లోలకంలాగా ఊగుతాడు దానం నాగేందర్. అక్కడ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఖైరతాబాద్లో దానం నాగేందర్ అడుక్కు తింటాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయనను కాంగ్రెస్ పార్టీ దేకది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దేకది. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్నది మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్యాడరే. ఆయన పార్టీ మారిండు, క్యాడర్ని అడగకుండా మారిండు. కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచిన వ్యక్తి ఈరోజు నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సీట్ ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాయకులు నిలబడదామని చెప్పేసి 5 మంది కొట్టుకొని చేస్తున్నారు ఖైరతాబాద్లో. దానం నాగేందర్కి ఫస్ట్ టికెట్ రాదనా? అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఇప్పుడు ఉప ఎన్నికలు కావచ్చు, ఏది చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ వారు ప్రతిపక్షాలని ఇరికిచ్చే ప్రయత్నాల్లో వ్యూహం పన్నుతున్నటువంటి నేపథ్యం ఇది చూస్తున్నాము. అయితే ఈ ఉప ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్లో చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి. అంటే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆదరణ పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు? 100% ఆదరణ పెరిగింది. ఎందుకు చెప్దాం, జూబ్లీహిల్స్ ఎలక్షన్నే ఉదాహరణగా తీసుకుందాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబరాలు కాంగ్రెస్ పార్టీ చేసుకున్నదా? జూబ్లీహిల్స్ యొక్క విజయ సంబరాలు కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు కదా. వాళ్ళు గాంధీ భవన్లో డంకా మోగిచ్చారు, విజయోత్సవ ర్యాలీ అని చెప్పేసి అభ్యర్థి కూడా చేసిండు. అభ్యర్థి చేస్తాడు. ఎందుకు చేయడు? అభ్యర్థి కకృతి పడి రాక 2 సార్లు ఓడిపోయి ఒక్కసారి ఎమ్మెల్యేగా నిలబడి ఏదో గెలిచిననే సంబరంతో అభ్యర్థి చేసిండు. ఎట్లాంటి విజయోత్సవ ర్యాలీ చేసిండు? ఒక డొక్కు కార్ని తీసుకొచ్చి ఆ కార్ని బీఆర్ఎస్ పార్టీ కలర్ వేసి వెనకాల కేటీఆర్ ముందల కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని చూపించేటట్టు తెలంగాణ ప్రజలకు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఎవరైనా ఒకరినొకరు విమర్శించుకోవడం సర్వసాధారణం, కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యక్తిగత విమర్శలు ఏమైనా ఉంటాయంటే దానికి మూల కారణం రేవంత్ రెడ్డి గారే. అసలు బూతు మాటలు, వ్యక్తిగత విమర్శలు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడము, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడము రేవంత్ రెడ్డి గారి నుంచే మొదలైంది. ఒక మాట అన్న, వ్యక్తిగత విమర్శలు పక్కకు పెడదాం. రేవంత్ రెడ్డి గారు ఏ సామాజిక వర్గానికి న్యాయం చేసిండు, ఏ సామాజిక వర్గానికి ఎన్ని విధాలుగా మోసం చేసిండు చెప్పన. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు. ఇక్కడ చెవెళ్ల డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 లక్షల రూపాయలతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఇస్తా అన్నాడు. మళ్ళీ 5 లక్షలతో పాటు ఇంకో 1 లక్ష అదనంగా ఇస్తా అన్నాడు. ఈ చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చిండా? ఈరోజు బీసీ వాళ్ళు 42% రిజర్వేషన్ కల్పించలేదని బీసీ సమాజం రోడ్డు మీదకి వచ్చింది. రేపు గిరిజనులు ఎస్టీ లంబాడాలు రోడ్డు మీదకి కూర్చొని మాకు ఎక్కడ నువ్వు 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తున్నావు, ఎక్కడ మాకు ఇంటి ప్లేస్ ఇస్తున్నావు అని చెప్పేసి రోడ్డు మీద కూర్చుంటే చెప్పే సమాధానం వీళ్ళకి లేదు. ఇది రేవంత్ రెడ్డి గారికి బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఇస్తున్నా, నేను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతా, రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% నేను ఇవ్వగలుగుతానా ఇవ్వలేనా అని చెప్పేసి ఆలోచన లేకుండానే ఈయన అక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిండా.
కేసీఆర్ గారు 33% బీసీలకు 32% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పేసి 2019 2020లో కేసీఆర్ గారు బిల్లు పాస్ చేస్తే ఈ దొంగనా కొడుకులు కాంగ్రెస్ పార్టీ ఒక సర్పంచ్ని పెట్టి సుప్రీంకోర్టులో కేసు పెట్టి ఇది రిజర్వేషన్ 50% దాటుతుందని కేసు పెట్టించిన దొంగ కొడుకులే కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు జియో 46 ద్వారా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్కి ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలా చూడొచ్చు? బీసీ సామాజిక వర్గం ఎలా తీసుకుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదరణ పెరుగుతుందా, వాళ్ళకి తగ్గుతుందా అంటే ఏం చెప్తారు? పెరగదు. జియో 46 ద్వారా ఏదైతే స్థానిక ఎలక్షన్లు నిర్వహించుకుంటూ ఉన్నారో ఈ స్థానిక ఎలక్షన్లు నిర్వహించడానికి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు స్థానిక ఎలక్షన్లు పెట్టడానికి కష్టపడుతూనే ఉన్నాడు. ఇది కూడా ఏ విధంగా ఉందన్న జియో 46 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తలేడనా బీసీ సమాజానికి అర్థమైపోయింది. కాకపోతే ఏదన్నా 15% ఎస్సీ రిజర్వేషన్, 10% ఎస్టీ రిజర్వేషన్, 22% బీసీ రిజర్వేషన్ ఆల్రెడీ ఉండే, 47% పాతవే కదా. 50%కి మించకూడదంటే ఈయన ఏమి ఇచ్చినట్టు? పాతదే నడుస్తుంది బీసీలకు కూడా. కొంతమందికి ఏం చేసిందంటే 2011 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇస్తున్నాడు, కొంతమందికి 2024 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ కులగణన చేసిన దాని ప్రకారం ఇస్తున్నాడు. ఇక బీసీ వాళ్ళకి ఏమీ లేదు. బీసీ వాళ్ళు ఎప్పుడైనా బీసీ వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు కాదు. బీసీ సమాజము అడుక్కుంటలేదు. నువ్వు ఇవ్వాల్సింది బీసీలకు 42% చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి. ఎక్కడ అయితే ఇంకో విషయం, ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే గతంలో కేసీఆర్ ఇచ్చినట్టుగా బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నాం, దాన్ని క్వాలిటీతో ఇస్తున్న పట్టు చీరలు అంతా క్వాలిటీగా ఉన్నాయి, అవి మా మంత్రులే కట్టుకునేలా ఉన్నాయని కూడా వ్యాఖ్య చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక సీఎం హోదాలు ఉండి చేయొచ్చా అంటే ఏమంటారు? ఈయన ఇంతకుముందు ఏదైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు దసరా టైంలో బతుకమ్మ చీరలు ప్రతి ఒక్క మహిళకి ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్క మహిళకి బతుకమ్మ చీరలు పంచుతుంటే ఈయన 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి కొత్తగా ఈయన బతుకమ్మ అయిపోయింది, దసరా అయిపోయింది, అంతా అయిపోయింది, స్థానిక ఎలక్షన్లలో మార్కులు కొట్టేయాలని చెప్పేసి ఏవైతే చీరలు పంచుతూ ఉన్నాడో ఆ చీరల పేరు కూడా ఇందిరమ్మ చీరలని పేరు మార్చిండు. ఇందిరమ్మ చీరలని పేరు మార్చేటి రేవంత్ అన్న కానుకలని పెట్టిండు. ఇది రేవంత్ అన్న కానుకలు ఏ విధంగా అయితే 1 కోటి మంది మహిళలకి ఒక్కొక్క చీర ఇవ్వగానే కోటీశ్వర్లు అయిపోతారా? అరే నీ కులగణన ప్రకారం నువ్వు చేసిన దాని ప్రకారం 2024 2025 కులగణనలోనే 1,75,000 1,75,00,000 మంది మహిళలు ఉన్నారని నువ్వే ప్రకటిస్తావు కదా. 1 కోటి మంది మహిళలకు ఎట్లా ఇస్తావు చీరలు అంటే 75 లక్షల మంది మహిళలు ఎక్కడ పోయారు అంటే నువ్వు ఎవరికి ఇస్తున్నావు? 1 కోటి మంది మహిళలకు నేను చీరలు ఇవ్వగానే కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఆ మాట ఆ నోరు మూసినది కంటే కంపుగా తయారైపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఎప్పటి నుంచో చెప్తున్నాడు 1 కోటి మంది మహిళల్ని నేను కోటీశ్వర్లను చేస్తా. కోటీశ్వర్లను చేస్తలేడనా? తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని పొడగొడుతున్నాడు. మళ్ళీ ఢిల్లీ పెద్దల చెప్పుల కిందికి పంపిస్తూ ఉన్నాడు. ఏదైతే ఆంధ్ర పెత్తందారుల చెప్పుల కిందికి పంపిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నావు ఒక మాట విను. ఎందుకంటే అన్నపూర్ణ క్యాంటీన్ నుండి 5 రూపాయల భోజనం, అన్నపూర్ణది పేరు తీసి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టిండు మహానుభావుడు. మళ్ళీ బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు పెట్టిండు. మళ్ళీ ఎట్లాంటి సంబంధం లేని ఒక రోసయ్య తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకి రోసయ్య విగ్రహాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో ఆవిష్కరించిండు. ప్రతి ఒక్కటి మారుస్తూనే ఉన్నాడు. అంటే ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన సీట్ కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర తాకడ పెడతా ఉన్నారు. తెలంగాణలో ఉన్న మేధావులు చచ్చిపోయారన్నా రేవంత్ రెడ్డి గారి సంఖ కిందికి చేరిరు అందరూ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు మేల్కోవాలి, లేదంటే మనం మరో యుద్ధం చేయాల్సి వస్తుంది. సీతక్క కొన్ని సందర్భాల్లో రైతుల్ని తాగుబోతులు అన్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఇలాంటి వార్తలు అనాల్సి వచ్చింది? రైతులు అంటే రైతు దేశానికి వెన్నెముక అని అంటారు, దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? రైతు ఈ దేశానికి వెన్నెముక అని చెప్తారు, కానీ వెన్నెముక విరిచింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతుది. ఈరోజు రైతు వచ్చి క్వశ్చన్ చేస్తే రైతు తాగొచ్చిండని చెప్పి మాట్లాడతారా? అది ఎంతవరకు సమంజసం చెప్పు? రైతు అనగా క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు క్వశ్చన్ చేయడానా? పత్తి రైతు పత్తి పండించుకొని ఏడుస్తలేడు, ఒడ్లు పండించుకొని వరి రైతు ఏడుస్తలేడు. పత్తి కేవలము CCI ఏదైతే ఉందో కేవలం 7 క్వింటళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చచ్చిపోయిందా? ఎకరానికి 7 క్వింటల్ ఎట్లా తీసుకుంటారు? 7 క్వింటల్ ఎకరానికి అమ్ముకొని మిగతాది చలికాలం చలి కాసుకోవాలి. కేసీఆర్ పాలనలో రైతు బాగున్నాడా? సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతు బాగున్నాడా? 100కు 150% ఈరోజు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అడిగినా ఎక్కడికి వెళ్ళినా ఒక రైతు నోట్లకించి కేసీఆర్ పరిపాలననే బాగుందంటారు. కేసీఆర్ని దగా చేసిన పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఈయన నిజంగానే రైతులకు చెప్పినవన్నీ ఇచ్చింటే సంపూర్ణంగా రైతు రుణమాఫీ అయ్యేది, రైతు బీమా వచ్చేది,
ప్రతి ఒక్కటి రైతులకు కావాల్సిన రైతు భరోసా వచ్చేది. వీళ్ళు కూడా రుణమాఫీ చేశాను అంటారు, 2 లక్షలు రుణమాఫీ చేశాను, సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నా అంటారు. బోనస్ 3 విడతలుగా వీళ్ళు ధాన్యం కొంటే 2 సార్లు ఎగ్గొట్టిండు, ఒక్కసారే బోనస్ ఇచ్చిండు. 2 లక్షల రూపాయలు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నారు. 2 లక్షలు దాటిన వాళ్ళది, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళది దాదాపు ఇంకా 17,500 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రైతు రుణమాఫీ చేయాల్సింది ఉంది. ఇప్పటికే మేము చేయలేమన్నారు. ఇచ్చిన హామీలలో బంగారం మేడికి పోయి మహిళలకు ఇచ్చిన 2,500 ఎక్కడ పోయి, ఏదైతే విద్యార్థినులకు ఎలక్ట్రికల్ స్కూటీ అన్నారు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి, మేము ఇప్పుడు బంగారం ఇవ్వలేమంటున్నారు. అరే అన్న, విచిత్రం ఏంటంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైసలు వస్తుండేనన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇట్లా మ్యారేజ్ అయిపోగానే 10-12 రోజులలో చెక్ ఇట్లా ఇంటికి వచ్చేది. ఈ దళితులు వచ్చినాక వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టినాక కేసీఆర్ కిట్టు తీసుకునే టైంలో వీళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారన్న. ఓకే, ఉప ఎన్నికల్లో ఖైరతాబాద్, స్టేషన్ కన్పూర్ ఏ జెండా ఎగరబోతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. జూబ్లీ హిల్స్ ఏదైతే విజయం ఉందో అది నైతిక విజయం కాదు, కేవలం డబ్బులతోటి దౌర్జన్యంతో రౌడీలు భయపెట్టి అన్ని రిగ్గింగ్లు చేసి దొంగ ఓట్లేసి గెలిచిరని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికన్నా వెళ్ళి ఒక సామాన్య మానవుడి ముందల మైకి పెట్టు ఎవరైనా ఇదే మాట చెప్తారు, దొంగ నా కొడుకులు దొంగ పార్టీ అని దొంగ ఓట్లు వేసుకొని గెలిచిరంటారు. ఎలక్షన్ కౌంటింగ్ ఎవరు గెలుస్తారు? ఒకటే మాట, దానం నాగేందర్కి మాత్రం గెలవాడు, దానం నాగేందర్కి టికెట్ రాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టినా ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది, ఇది రాసి పెట్టుకోండి.